ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో ఉన్నాము. ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే సిటీ స్కానింగ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సిటీ స్కానింగ్ తర్వాత ఎంఆర్ఐ గురించి కూడా మాట్లాడతాము. ఇప్పుడు రకరకాలుగా చూసినాం అనమాట. మనం క్యాత్ ల్యాబ్ చూసినాము, రోబోటిక్ ల్యాబ్ చూసినాము, రోబోటిక్ సర్జరీ చేసేటటువంటి మెషినరీ చూసినాము. ఇప్పుడు సిటీ స్కాన్ గురించి, దానివల్ల కలిగే ఉపయోగాల గురించి, తర్వాత ఎంఆర్ఐ గురించి, దాని గురించి జరిగే ఉపయోగాల గురించి కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు ఉన్నారు, ఓనస్ రోబోటిక్ అండ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్. సార్, దీని గురించి ఏం సార్ ఉపయోగం? సో దిస్ ఈస్ 128 స్లైడ్స్ కార్డియాక్ సిటీ. ఓకే సార్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ గా మనకు ప్రతి పేషెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వాళ్ళకు రోబోటిక్ సర్జరీ ఆప్ట్ చేసినట్లయితే వాళ్ళకు సిటీ స్కాన్ చేస్తాం. మీరు జే ప్లానెట్ సాఫ్ట్వేర్ చూశారు. అవును. అండ్ జే ప్లానెట్ సాఫ్ట్వేర్ చూసిన తర్వాత మనకు ఆటోమేటిక్ సెగ్మెంటేషన్ అంటే ఆల్మోస్ట్ 1500 ఇమేజెస్ కావాలి దానికి. సో దానికి తగ్గట్టు సిటీ స్కాన్ మిషన్ తీసుకున్నాము. దీంతో ఉన్న దాంట్లో ఇది హై ఎండ్ మిషన్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్. సో పేషెంట్ కి ఒకవేళ కార్డియాక్ రిస్క్ ఉందంటే దీంట్లో సిటీ యాంజియోగ్రామ్ చేసేస్తే మనకు ఎంత థిక్నింగ్ ఉంది అండ్ పేషెంట్ కి ఏమైనా రిస్క్ ఉందా, ఒకవేళ దీంట్లో డౌట్ వస్తే దెన్ వీ గో ఫర్ క్యాత్ ల్యాబ్. సో చాలా హాస్పిటల్ ఇటువంటి ఫెసిలిటీ ఉండదు, బట్ వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఇస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 4.5 CR. సో వెరీ గుడ్ మిషన్. క్లారిటీ చాలా ఎక్కువ. అండ్ వీ కెన్ టెల్ వన్స్ దిస్ ఇస్ డన్ వాట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్ గెటింగ్ ఏ హార్ట్ అటాక్. సో అంత అడ్వాన్స్డ్ మిషన్ అన్నట్టు. సో నౌ విల్ మూవ్ టు కన్సోల్ రూమ్. సో ఎస్పెషల్లీ ఈ కన్సోల్ రూమ్ ఏంటంటే మనకు కంప్లీట్ గా మానిటర్స్ చెకప్ మొత్తం ఉంటుంది. మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ విల్ కమ్ టు నో. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది మానిటర్స్, దిస్ ఈస్ ఎంఆర్ఐ మిషన్. దాని లోపల ఇక్కడ చూస్తే సో ఎంఆర్ఐ లో ఏంటంటే మనకు ఎగ్జాక్ట్ గా ఏమేమి స్కాన్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు ఒక పేషెంట్ కు స్పైనల్ కార్డ్ అవుతుంది. ఇఫ్ యు లుక్ ఎట్ హియర్, దిస్ ఇస్ అ సిటీ స్కాన్. సో కామన్ కన్సోల్ అంటాం ఇది. సో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ మీరు చూసినట్టు ఎంఆర్ఐ చూశారు, సిటీ స్కాన్ చూశారు, క్యాత్ ల్యాబ్ చూశారు, రోబోటిక్స్ చూశారు. వన్ ఆఫ్ ద ఫ్యూ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ టు హ్యావ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఒక సింగిల్ ప్లేస్ లో. సో ఆల్ పేషెంట్స్ హూ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ అండర్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఫర్ టెక్నాలజీ విల్ గెట్ 100% ఎక్సలెంట్ రిజల్ట్స్. సో ఇవన్నీ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి మీరు రెడీగా లేరు కాబట్టి, వాళ్ళ ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో అన్ని ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకొని రిస్క్ అసెస్మెంట్ చేసి ఫైనల్ గా మీరు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత యూ విల్ టేక్ దెమ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సార్. కరెక్ట్. సో ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ. సో చూసినారు కదా, అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని. ఒకటి సౌత్ కొరియా నుంచి ఇంపోర్టెడ్ అంటున్నారు సార్, ఒకటి జపాన్ నుంచి ఇంపోర్టెడ్ అంటున్నారు, జర్మన్ నుంచి ఒకటి ఇంపోర్టెడ్, సీమెన్స్ కంపెనీ వన్ ఆఫ్ ది పాపులర్ కంపెనీ, వెరీ బిగ్ కంపెనీ. సో ఈ ఫెసిలిటీస్ అన్ని పెట్టడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళకున్న కమిట్మెంట్ లెవెల్ అనమాట. ఒక పేషెంట్ హెల్త్ మీద వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్ లెవెల్ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ చంపాపేట ఈస్ ద డెస్టినేషన్ ఫర్ యువర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని మీరు అనుకోవచ్చు. సో ఎవరికైనా సరే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలని మీరు డిసైడ్ అయితే కనుక ఖచ్చితంగా చంపాపేటలో ఉన్నటువంటి ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్కి వచ్చి ఈ ఫెసిలిటీస్ అన్ని వాడుకొని మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకొని హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.